నమస్తే అండి. హ్మ్. కృష్ణకుమారి గారు, మనం సమాజంలో ఉన్నప్పుడు మనకి కొన్ని హక్కులుంటాయి. స్వతంత్రంగా వ్యవహరించే కొన్ని వ్యవస్థలుంటాయి. ఓకే. మనం సూటిగా టాపిక్‌లోకెళ్తే కొమ్మినేని గారి ఇష్యూ. సీనియర్ జర్నలిస్ట్ ఆయన. ఒక ఛానల్‌లో ఆహ్, యాంకరింగ్ మీన్స్ డిబేట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేనేదో మిమ్మల్ని ప్రశ్న అడిగాను. మీరేదో గబుక్కున ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని ఖచ్చితంగా దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత నా మీద ఈ సీట్‌లో ఉన్నందుకు ఉంటది. డిబేట్ నడుస్తుంది. ఒక మాట ఆయన తూలేరు. ఇది ఆయన్ని సపోర్ట్ చేశారు అని అంటున్నారు. సో, ఇప్పుడు పర్యవసానం మనం చూసాము. అరెస్టు, జైలు వరకు మనం చూస్తున్నాం. మీరేం చెప్తారు ఈ ఓవరాల్ ఎపిసోడ్‌లో? ఈ ఓవరాల్ ఎపిసోడ్‌లో జరిగింది అరెస్ట్ ఏంటంటే, ఖండిస్తారా? లేకపోతే ఏంటి? నేను ఖండించను. హ్మ్. నేను ఖండించను. హ్మ్. అసలు ఇది అనుకోకుండా వచ్చిన టాపిక్ కాదు. ఓకే. కావాలని ప్రయత్నపూర్వకంగా ఒక ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్ అది. హ్మ్. వీళ్ళు ముందే డిస్కస్ చేసుకుని ఈ సందర్భాన్ని మనము మాట్లాడాలి. ఈ సందర్భంగా మనము అమరావతి పైన ఒక విషపు చుక్కలు వీలైనన్ని విషపు చుక్కలు వెయ్యాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కూర్చుని మాట్లాడింది. దానికి వీళ్ళు కవరప్గా ఏం చెప్పుకుంటున్నారు అంటే, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో ఎక్కడో ఒక ఇండియా టుడేలోనో ఎక్కడో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ నేను చదివాను అని ఈయన వంతబాడారు. సుందోపు సుందుల్లాగా ఇద్దరు. హ్మ్. అయితే అక్కడ జరిగిన పొరపాటు ఏంటి అంటే, ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడికి. నేను ఒక తప్పుడు సమాచారం ఇచ్చాను. హ్మ్. మీరు ఆ సమాచారం తప్పు అని మీకు తెలియకపోతే, మీరు దానిలో పూర్తిగా పాలు పంచుకున్నట్లు మీ పాత్ర మీరు పోషించకుండా లైటర్ వేలో పోనివ్వాలి. అవును. ప్రోగ్రామ్ లాగా నడిపారనుకోండి, హ్మ్. అక్కడ మీ తప్పు ఉండదు. కానీ ఒక తప్పుడు సమాచారాన్ని ఆయన ఇస్తున్నప్పుడు, ఆ సమాచారం కరెక్టే అని చెప్పి మీరు వంతపాడుతున్నారు. రాజముద్ర వేసి వంతపాడి, పైగా ఈయన నేను చదివాను ఇప్పుడు ఆయన తప్పు ఎక్కడ దొరికిపోయాడంటే ఆయన హా! నేను కూడా చూశాను అని అన్నారు చూసారా? ఈ నేను కూడా చూశాను అనే ఒక టాపిక్ చెప్పింది ఏంటి? మీరు అక్కడ ప్రజెంట్ చేసింది ఏంటి? ఒకవేళ ఆయన ఒక దుర్మార్గపు ఆలోచనతోటి కృష్ణరాజు గారు వచ్చి అది ప్రజెంట్ చేశారే అనుకోండి, అవునా అలా వచ్చిందా నేను చూడలేదే అని ఉంటే కొమ్మినేనికి ఇంత తలనొప్పి వచ్చి ఉండేది కాదు ఇవాళ. కానీ ఈయన నేను కూడా చూశాను అని ఈయన సర్టిఫై చేసేసాడు. అసలు ఉన్నది ఏంటి అంటే, భారతదేశంలో వేశ్యావృత్తి గురించి ఒక రీసెర్చ్ పేపర్ ఒకటి బయటకు వచ్చింది. ఏ ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది అనేది. ఏ ఏ రాష్ట్రాలు ఏంటి అంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, అలాగే ఢిల్లీ ఉన్నాయి. పర్సంటేజ్తో సహా వాళ్ళు ఇచ్చారు. మొదటి స్థానం, రెండో స్థానం, మూడో స్థానం ఇచ్చారు. మీరు అంతవరకు మాట్లాడుంటే సరిపోయి ఉండేది. ఆంధ్రప్రదేశ్లో వేశ్యావృత్తి ఉంది అని పేపర్లో వస్తే, అమరావతి చుట్టుపక్కల అనే ఒక ఇంటర్ప్రిటేషను ఆయన తీసుకొచ్చాడు. ఎవరు? కృష్ణరాజు గారు. తీసుకొచ్చినప్పుడు మీరేమనాలి? పైగా ఆ వార్త చదివిన పెద్ద మనిషిగా మీరేమనాలి అంటే, అలా కాదండి, రాష్ట్రం మొత్తానికి అని ఉన్నది, రాష్ట్రం మొత్తంలో వ్యాపించి ఉన్నది దాంట్లో అని మీరు మాట్లాడాలి. మాట్లాడుకోకుండా మీరు దానికి తానంటే తందానా అని చెప్పి ఇక మీరు మీ ఇద్దరు పైత్యం అక్కడ చూపెట్టారు. అంటే ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు గవర్నమెంట్ విషయాలు పక్కన పెట్టేద్దాం. ఒక మాట, ఇప్పుడు అమరావతికి ఒక చారిత్రక అంశం ఉంది. దానికోసమే దాన్ని రాజధానిగా ప్రకటించారు అని చంద్రబాబు నాయుడు గారు మనం చాలా సందర్భాల్లో విన్నాము, చూస్తూ ఉంటాము కదా. సో, ఎప్పుడైతే అమరావతి దేవతలకు నిలయం, దేవతల రాజధాని అని అన్నారో, ఇప్పుడు దీన్ని లింక్ చేస్తూ అది దేవతలకు రాజధాని కాదు, వేశ్యలకు రాజధాని అన్నారు. ఇదే మరి అక్కడ మహిళలందరూ అక్కడ ఏంటి పరిస్థితి? అసలు కాదండి. ఇక్కడ ఎన్ని తప్పులు మాట్లాడాడంటే కృష్ణరాజు, ఆయన నాకు గారు అని కూడా అనాలనిపించట్లేదు. ఆయన
ఇక్కడ ఒక 145 స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ ఈ వ్యభిచారిణుల కోసం, హా. వాళ్ళ పునరావాస కోసం వాళ్ళకి మెరుగైన ఆహారాన్ని అందించటం కోసం ఇస్తున్నారు. అలాగే ఎయిడ్స్ కూడా బాగా ప్రబలింది. ఇవన్నీ అసలు ఏమంటారంటే అసలు ఒకదానికోటి యాడ్ చేసి అంటే జనరలైజ్డ్ మాటలు అన్నిటినీ కూడా ఆ, ఒక రాజధానికి పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అదే ఇక్కడ అబ్జెక్షన్ ఏంటి అంటే ఆ రాష్ట్రంలో ఇలా వేశ్యావృత్తి పెరుగుతూ ఉంది. దానికి వాళ్ళ పరిస్థితులు మెరుగుపరచడానికి ఒక 145 ఎన్జిఓలు పనిచేస్తున్నాయి. వాళ్ళు ఆహార పదార్థాలను అందిస్తున్నారు. దీనివల్ల ఎయిడ్స్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అవగాహన కార్యక్రమాలు కూడా కల్పిస్తున్నారు అని చెప్పుంటే గనక తప్పే కాదు అది. ఇది తప్పే కాదు. అవును. కానీ మీరు అమరావతి చుట్టుపక్కల అంటే ఏమొస్తాయండి? గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా వస్తుంది. అంటే 2 జిల్లాల్లోనే ఉందా వేశ్యావృత్తి? అసలు రాష్ట్రం అంతా ఉంది. మాది ఆంధ్ర కాబట్టి నాకు మీరు చెప్తుంటే ఫట్మన్ ఒకటి గుర్తొచ్చింది. మాది కాకినాడ అనుకోండి. కాకినాడ పక్కన పెద్దాపురం అని ఒకటి ఉంటుంది. నాకు తెలిసి ఇది చాలా దగ్గర మనం వింటూనే ఉంటాము. పెద్దాపురంలో ఎక్కువగా వేశ్యావృత్తి చేసేవాళ్ళు ఉంటారు అని. చిన్నప్పుడు పెద్దాపురము అటు వెళ్తామనంటే ఒప్పుకునేవారు కాదు. అవును, పెద్దాపురం వద్దు, అది ఒక కొంచెం డేంజరస్ ఏరియా కింద చూసేవారు. అలా అని చెప్పి పెద్దాపురంలో ఉన్న వాళ్ళందరూ వేసేలా అంటే ఎలా కుదురుతుంది? వాళ్ళు బతకట్లేదా? ఇప్పుడు చిలకలూరుపేట ఉంది గుంటూరు జిల్లాలో. చిలకలూరుపేట దానికి ప్రసిద్ధి అయినంత మాత్రం చిలకలూరుపేటలో వాళ్ళందరూ అంతేనా? మరి ఉన్న మహిళలందరూ ఏమవుతారు? అందుకని వీళ్ళు చేసిన పొరపాటు ఏంటి అంటే అమరావతికి ఇవాళ ఒక మంచి పేరు వస్తుంది, అమరావతి బతికి బట్ట కడుతుంది అనే ఒక దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక అమరావతి మీద సాధ్యమైనంత వరకు దుమ్మెత్తిపోయాలను, దాని ప్రతిష్టను మంటగలపాలను, పైగా అక్కడ చాలా ల్యాండ్ డీలింగ్స్, అక్రమ పద్ధతులు జరుగుతున్నాయి. అలాగే చాలా అవినీతి జరుగుతుంది. ఇప్పుడు ఒక పవిత్రమైన ప్రదేశంలో అవన్నీ జరగడం కరెక్ట్ కాదు కాబట్టి, అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని పవిత్రమైన ప్రదేశం అనకండి అంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇప్పుడు తిరుపతి పవిత్రమైన ప్రదేశం అవునా కాదా? చర్చిలు పవిత్రమైనవి కాదా? అవునా కాదా? మసీదులు పవిత్రమైనవి కాదా? అవునా కాదా? మరి అక్కడ ఏం అక్రమాలు జరగట్లేదా? గుళ్ళల్లో, చర్చిల్లో జరగట్లేదా? మసీదుల్లో జరగట్లేదా? ఎక్కడైనా జరుగుతాయి. అందుకని మీరు పనిగట్టుకుని ఇది ఆయన పవిత్రమైన ప్రదేశం అంటున్నారు కాబట్టి, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దీని నుంచి మీరు అలా అనకండి అని చెప్పి ముక్తాయింపు ఇచ్చేయడం అనేది చాలా చాలా అభ్యంతరకరమైన విషయం. ఇలాంటి విషయాల్ని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి ముడి పెట్టకూడదు. పైగా ఇంకోటి, దేవతల రాజధాని అని ఆయన అన్నారు. అలాంటప్పుడు క్రైస్తవులు, ముస్లింలు బాధపడరా అని అడుగుతున్నారు. అసలు ఎందుకు ఇంత ఈకలు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇది కావాలని రాజకీయ దురుద్దేశంతో చేసిందే ఇదంతా. పైగా ఇదంతా ఇలా జరిగితే ఈ కొమ్మినేని గారిని నిన్నొచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసితే జడ్జి ముందు ప్రవేశపెడితే 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. సరే, ఇప్పుడు ఈ మహిళలందరూ కూడా రాజధాని ప్రాంతంలో మహిళలు అంతకుముందు కూడా వాళ్ళని చాలా అవమానకరంగా మాట్లాడిన సంఘటనలు చరిత్ర ఉంది. మనకు తెలుసు. వాళ్ళు భూములు ఇచ్చిన తర్వాత 3 రాజధానులు అనేది వచ్చిన తర్వాత వాళ్ళంతా అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి చాలామంది ఉద్యమం చేశారు మహిళలు. ఆ మహిళల్ని మీరు ఎన్నెన్ని మాటలు అన్నారో రికార్డ్ అంతా అట్లాగే ఉంది. వాళ్ళని తన్నారు, చీరలు లాగారు, వాళ్ళకి అసలు రక్తాలు వచ్చేటట్లు కొట్టారు, వాళ్ళ మీదుగా జీబులు బోనిచ్చారు, ఎన్నో చేశారు. వాళ్ళని పైగా కర్రీ పాయింట్ ఆంటీలు అన్నారు, కూకట్పల్లి ఆంటీలు అన్నారు, వీళ్ళు పట్టు చీరలు కట్టుకుంటారన్నారు, వీళ్ళు నగలు వేసుకుంటారన్నారు, ఇది కమ్మ రాజధాని అన్నారు. ఇలా రకరకాలుగా మాట్లాడారు. అన్నీ అయిపోయినాయి. పైగా అమరావతిని చంపేయటానికి 3 రాజధానులు అనేది తీసుకొచ్చారు. అది కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మొన్న అమరావతి మొదలైంది, పనులు మొదలైనవి. మళ్ళీ వాళ్ళు ఇంకా ఏదో పిచ్చి పెట్టినట్టు భూసేకరణ చేస్తున్నారు. అయినా రైతులు భూములు ఇస్తున్నారు. ఇది మాకు నచ్చదు. అందుకోసం ఏంటి, ఇప్పుడు మా హయాంలోనేమో వచ్చిన పరిశ్రమలు తరలిపోయినాయి. మాకు దావోస్ వెళ్ళటం చేత కాలేదు.
పరిశ్రమలు తెచ్చుకోవడం మాకు రాలేదు. ఈ పరిశ్రమలు రాకపోవటం వల్ల, ఉపాధి లేకపోవటం వల్ల చాలామంది వలస వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. మరి ఈ వలస వెళ్ళిపోయిన కార్యక్రమంలో వీళ్ళందరికీ ఆర్థిక భద్రత లేక ఎన్నో కష్టాలు పడ్డారు. మరి అవన్నీ మనకి ఏమి గుర్తు రావట్లేదు. మళ్ళీ ఇప్పుడు అమరావతి వచ్చింది అనేసరికి అక్కడ కొంత యాక్టివిటీ స్టార్ట్ అయింది అన్నప్పుడు వీళ్ళు మళ్ళీ అమరావతి మీద బురద జల్లడం మొదలెట్టారు. దానిలో భాగంగా చూడాల్సిందే తప్పితే దీన్ని ఎవరు కూడా పొరపాటును కూడా ఆ వచ్చిన రీసెర్చ్ పేపరు అది కేవలం అమరావతి కోసం ఇచ్చినవి కాదు. అవును. పైగా ఇంకొకటి ఏం జరిగిందంటే ఈ కృష్ణరాజుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన నేమ్ ప్లేట్ని చెప్పులతో కొట్టారు. వాళ్ళకి కోపం వచ్చింది. మా ఏరియాని ఇలా అంటావా అని చెప్పి కోపం వచ్చింది. ఇలా జరిగేసరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇంకా కోపం వచ్చేసేసింది. చేసిందే వెధవ పని, మళ్ళీ ఆ వెధవ పనిని సమర్థించుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటే ఆయన వచ్చేసేసి అంటే విచక్షణ కోల్పోతున్నారు వీళ్ళు. వీళ్ళంతా దెయ్యాలు పిచ్చాచాలు, పైగా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు వీళ్ళంతా, ఇది ఎక్కడ సంకరజాతి వచ్చింది అని ఆయన మాట్లాడడం. అంటే ఇక్కడ ప్రతి వీళ్ళు ఏది ఎత్తుకున్నా సరే భస్మాసుర హస్తంలాగా వాళ్ళకే నెగిటివ్ అవుతుంది తప్పితే. ఇప్పుడు మీరు ఈ టాపిక్ తీశారు కాబట్టి ఇప్పుడు కొమ్మినేని గారి వ్యాఖ్యల్ని మనం ఫస్ట్ నుంచి కూడా అలా అనకూడదు, ఖచ్చితంగా అనకూడదు. నిజంగానే స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యంలో వాక్ స్వతంత్రం ఉంది, మాట్లాడొచ్చు. కానీ అది ఇతరులకు ఇబ్బందికరంగానో ఇతరులని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోకే దాన్ని నెట్టివేయబడకూడదు. కరెక్ట్, ఆయన చేసింది తప్పే, దానికి తగ్గ. ఇప్పుడు అందుకే నేను మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడాలి, మాట్లాడద్దా, భావ ప్రకటన స్వేచ్ఛ లేదా, మాట్లాడితే అరెస్టులు చేస్తారా అని నేను అనలేదు. ఎందుకంటే అలా మాట్లాడడం అనేది తప్పు ఆ ఏజ్లో ఆ ప్రొఫెషన్లో ఉన్న పర్సన్. కానీ ఆయన చేశారని చెప్పి ఇంటి మీదకి వెళ్ళి కొట్టడము, సాక్షి ఆఫీస్ని ధ్వంసం చేయడము, ఇప్పుడు వాళ్ళకి సరైన బుద్ధి లేదో జ్ఞానం లేదో అని అనుకున్నారు కాబట్టే కదా అరెస్టులు జైళ్ళు వెళ్తున్నాయి. మరి మన బుద్ధి ఎక్కడికి వెళ్ళిపోతుంది, మన జ్ఞానం వెళ్ళిపోతుంది. మనం ఏదో మాట్లాడుతున్నాం, ఇది మన ఇద్దరికి సంబంధించిన విషయం, ఆఫీస్కి సంబంధించిన విషయం కాదు. అయితే మీతోనో నాతోనో మాట్లాడుకోవాలి, కానీ ఆఫీస్ని ధ్వంసం చేయడం అది కరెక్ట్ కాదు కదా. సాక్షి ఆఫీస్లో జరిగింది కాబట్టి బాధ్యతారహితంగా వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్గా సాక్షి యాజమాన్యం వచ్చేసేసి ఇది అనుకోకుండా జరిగింది, పొరపాటున జరిగింది, మీరెవ్వరూ బాధపడొద్దు, మా ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి ఈ డిబేటు క్షమించండి అని వాళ్ళు ఒక్క మాట అనున్నట్లయితే ఇంత గొడవ జరిగేది కాదు. ఓకే. ఎందుకంటే మీ ఆఫీస్లో ఒకరు బాధ్యతారహితంగా ఉన్నప్పుడు మీరు బాధ్యతగా ఉన్నారనుకోండి, బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడూ కూడా ఒక సమతుల్యతలో వెళ్ళాలి, ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఒకళ్ళు ఇంబ్యాలెన్స్ అయ్యారు, మీరు బ్యాలెన్స్ చేయండి. అంతేగాని మీరు దాన్ని ఇంకాస్త దిగజార్చేటట్లుగా చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.